4వ తారీఖున బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేసిన వెంటనే ఆయన మెజార్టీ ఒక 60,000-70,000 దాటే విధంగా ఉంటుంది, కానీ లోపు అయితే ఉండదు. ఇంకా పవన్ కళ్యాణ్ అది అలాగే వైసీపీ ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. రావడం వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ప్లస్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. ఇప్పుడు చాలామంది ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చాడని కొంతమంది తెలియని అంటున్నారు. ఇవాళ రావడం అనేది కదా, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం. రేపు పొద్దున్న వచ్చేటప్పుడు కూడా ఎవరికి ఇంక స్కోప్ లేదు. ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు కుప్పం, జగన్మోహన్ రెడ్డి పులివెందులలాగా ఇది పవన్ కళ్యాణ్కి పిఠాపురం. ఫ్యూచర్లో ఇంకంతే. ఇంకో నాయకుడు ఎవడో ఇక్కడ ఉండబోవడం. ఇంక ఓన్లీ జనసేన పిఠాపురం నియోజకవర్గం. అదే కాకుండా వైసీపీ బాగా దారుణమైన ఇక్కడ లోకల్ నాయకులు కూడా విపరీతమైన బోర్లు కొట్టేంత కమిషను, ప్రతిదానికి కమిషన్ కింద ల్యాండ్లో దందాలో ఒక మట్టి దందా. ఇంకంతా వైసీపీ ప్రభుత్వం ఇంకా అంత ఒక పనికిమాలిన దానికి తయారైపోయింది. ఇంక ప్రతి దాంట్లోనే ఇంక కమిషన్లు. ఎవడన్నా బోర్ కొట్టించుకోవడానికి ఒక రైతుకి గవర్నమెంట్ ఇచ్చింది, వీడేమో దానికి కమిషను. ఒక మట్టి తోలాలంటే కమిషను, ఒక మట్టి టాటర్ బయటికి రావాలంటే కమిషను. ఇవన్నీ విధాలుగానే వైసీపీ ప్రభుత్వం రేపు పొద్దున పైన కూటమి అధికారంలో రాబోతుంది. జనసేన ఇంకా పవన్ కళ్యాణ్ గారిది ఇంక చూసి అలా ఆలోచించి మీరు ఈ ఇంటర్వ్యూలు కూడా అడగక్కర్లేదు. అంత మెజార్టీతో ఆయన వచ్చారు.